యేసుక్రీస్తు నామంలో వీక్షకులకు శుభములు. వెల్కమ్ టు బైబిల్ బైట్స్. ఈనాటి అంశము, యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరములకు ముందు ఉన్నాడా, ఆయన ఉనికిలో ఉన్నాడా? అనేక మంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ క్రైస్తవ్యము లేదంటే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల తర్వాతే కదా, ముందు నుంచి లేడు కదా, ఆది నుంచి లేడు కదా అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఉద్దేశంలో ఏమంటే, యేసుక్రీస్తును ఒక మానవునిగా, లేదంటే అందరి దేవుళ్ళతో కలిపి ఒక దేవునిగా, లేదంటే ఒక మనిషినిగా చూసి ఈ విధమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కానీ వాక్యానుసారంగా బైబిల్ మనకి ఏం చెప్తుంది అనేది ఈరోజు చూస్తాము. మొదటిగా, యేసుక్రీస్తు ప్రభుల వారు తను చెప్పుకున్నాడు, అసలు తను ముందు నుంచి ఉన్నాడా అనేది చెప్పుకున్నాడా అనే విషయాలు మనం చూద్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనము మనకు వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. అంటే ఈ సృష్టిలో ఉన్నది ఏదైనా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు లేకుండా కలగలేదు. అంటే ఆయన సృష్టికి ముందు ఉన్నాడు. 2000 సంవత్సరం ముందు కాదు, సృష్టికి ముందు నుంచి ఆయన ఉనికిలో ఉన్నాడు, సృష్టికర్త అయి ఉన్నాడు అని చెప్తూ ఉంది వాక్యం. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం కూడా, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు, దృశ్యమైనవి అదృశ్యమైనవి అన్నీ ఆయన ద్వారా సృజింపబడెను. దృశ్యమైనవి అంటే మన కంటికి కనిపించినవి కూడా, ఈ సృష్టిలో ఉండేటివన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారానే సృజింపబడ్డాయి. అంటే ఆయన అన్నీ సృష్టించాడంటే ఆయన 2000 సంవత్సరం నుంచి ముందు కాదు కదా, ముందు నుంచి ఉంటాడు కదా, అదే వాక్యం సెలవిస్తుంది. ఆయన దేవుడు కాబట్టి, అన్నీ సృష్టించిన సృష్టికర్త కాబట్టి వాక్యము ఆయన్ను ఒక దేవునిగా చూపిస్తుంది. ఎవరన్నా ఆయన 2000 సంవత్సరాల ముందు లేడు అనుకుంటే గిన వాక్యం దాన్ని ఖండిస్తుంది. అంత మాత్రమే కాకుండా ఇంకా కొన్ని వచనాలు చూస్తాము. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు తన గురించి తను చెప్పుకున్నాడా? ఖచ్చితంగా చెప్పుకున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనము, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానంటే 2000 సంవత్సరాలకు ముందు నుంచే ఆయన ఉన్నాడు అని అర్థం. దాదాపు అబ్రహాము, ఒకవేళ మనము గణాంకాలు తీసుకుంటే మేబీ ఒక 4000 సంవత్సరాల కిందట ఉండొచ్చు. అంతకు ముందు నుంచే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నాడు. సో ఈ ప్రశ్నే తప్పు, ఈ ప్రశ్న ఇల్లాజికల్ అనిపిస్తుంది, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కాలాన్ని లేదంటే ఆ టైంను చెప్పడం అనేది. ఇంకా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు దర్శనం ద్వారా యోహానుకు చెప్తున్నాడు, నేనే ఆల్ఫాయు ఒమేగాయు ఉన్నాను. అంటే నేనే మొదటి వాడను కడపటి వాడను. అంటే ఫస్ట్ ఉండేది ఆయనే, లాస్ట్ ఉండేది ఆయనే. సో ఈ సృష్టి అంతటికి కూడా ముందు నుంచి ఆయన ఉన్నాడు, ఎండింగ్లో కూడా ఆయన ఉంటాడు. సో ఇంకొన్ని వచనాలు చూద్దాము. ఇది చాలా మర్మయుక్తమైన విషయం అండి, చాలా జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నాడు, యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనము, మీరు ఏ కాలమందైనను ఆయన అంటే తండ్రి స్వరము వినలేదు, తండ్రి స్వరూపము చూడలేదు. మరి ఎవరిని చూశాము? పాత నిబంధన గ్రంథంలో అంతా ప్రవక్తలతో భక్తులతో మాట్లాడింది ఎవరు అంటే మనకు సమాధానము యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో కనపడుతుంది. ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు అంటే తండ్రిని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బలపరచును. అంటే తండ్రిని మనకు కనపరిచింది, మనకు చూపించింది కూడా యేసుక్రీస్తు ప్రభుల వారే. అదేవిధంగా యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా ఫిలిప్పుతో అంటాడు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అంటాడు. మరొక చోట నేను తండ్రి ఏకమై ఉన్నాము అంటాడు. అంటే పాత నిబంధన గ్రంథంలో మండుచున్న పొదలో మోషేతో మాట్లాడింది నిర్గమాకాండ 3వ అధ్యాయంలో అయినా కూడా, ఆదికాండంలో ఆదాముతో సమయం గడిపిందైనా కూడా, అబ్రహాంతో మాట్లాడిందైనా, యాకోబును దర్శించిందైనా, ఇవన్నీ కూడా మనము యేసుక్రీస్తు ప్రభుల వారే అని చెప్పవచ్చును. ఎందుకంటే తండ్రిని చూసే ఎవరు చూడలేదు, ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. పాత నిబంధన గ్రంథంలో అంతా కూడా కనపడింది, దర్శించింది, భక్తులతో ప్రవక్తలతో మాట్లాడింది కుమారుడైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారే అని వాక్యం మనకు చెప్తూ ఉన్నది. దయచేసి గమనించండి. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించునుగాక.